ఈరోజు హోండా SP 125 సంబంధించినటువంటి మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాను. 1,00,000 కిలోమీటర్లు తిరిగితే నేను మైలేజ్ టెస్ట్ చేస్తానని మీతోటి చెప్పాను 1,00,000 కిలోమీటర్లు తిరిగిన వీడియోలో. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే లాస్ట్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు ఫస్ట్లో వచ్చిన మైలేజ్ అనేది 1,00,000 కిలోమీటర్ల తర్వాత కూడా హోండా SP 125 ఇస్తుందా లేదనేది క్లియర్గా తెలుసుకుందాం. బట్ నేను ½ లీటర్ పెట్రోల్ తోటి ట్రై చేయబోతున్నాను. ఎందుకంటే 1 లీటర్ పెట్రోల్ పోస్తే నేను తిరుగుతూనే ఉండాలి. సో తొందరగా మీరు కూడా చూడాలంటే స్కిప్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్గా ఈ వీడియో ఉండబోతుంది మైలేజ్ టెస్ట్ విషయమై. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఎవరైతే హోండా SP 125ని కొనాలని ఆలోచిస్తున్నా వాళ్ళు ఆల్రెడీ కొన్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కింద హైప్ ఉంటుంది, ఖచ్చితంగా హైప్ చేసి వెళ్ళండి. వీడియో లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద మైలేజ్ టెస్ట్. నేను ½ లీటర్ పెట్రోల్ని దీంట్లో ఫిల్ చేసి పెట్టుకున్నాను. సో ఎక్స్ట్రా పెట్రోల్ తీసుకున్నాను ఆగిపోయిన దగ్గర నుంచి మళ్ళీ పోసుకొని రావడం కోసం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం బండిలో పెట్రోల్ అయితే అయిపోయింది ఆల్రెడీ. సో నేను ఇక్కడికి వచ్చేటప్పటికి అయిపోయింది, నెట్టుకొని వచ్చాను కొంచెం దూరం. సో ఇప్పుడు దీనికి ఫస్ట్ మీకు ఓడోమీటర్ చూపిస్తాను. 1,426 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అలాగే ట్రిప్ A 0 చేసుకుంటున్నాను, అలాగే ట్రిప్ B కూడా 0 చేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు ఏదైతే ఈ ఓడోమీటర్ రీడింగ్ ఒకసారి మీరు చూసుకోండి. 426 కిలోమీటర్లు 1,426 కిలోమీటర్లు అయితే తిరిగిందన్నమాట. సో ఇప్పుడు బండి స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, కొంచెం అయితే స్టార్ట్ అయింది కదా, ఇది అయిపోయిన దాకా తిరుగుదాం. అయినా పట్టుకోవట్లేదు. సో స్టార్ట్ అవ్వట్లేదు, ఏదో కొంచెం ఉంటే అది స్టార్ట్ అయినట్టుంది. ఓకే, ఆగిపోతుంది. సో నేనైతే ఒకసారి ఇంకా క్లారిటీగా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను. సో ఉన్న కొంచెం పెట్రోల్కి ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. ఇంకోసారి ఓకే. సో మీరు స్కిప్ చేయొద్దు, మీరు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. నేనే మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఓపిక్గా మీరు చూడలేదు అని నాకు తెలుసు అన్నమాట. ఎవరైనా చూడలేరు అనుకోండి, వేరే విషయం. ఇదిగోండి ½ లీటరు. మొత్తం పోసేసాను. వాయిస్ కొంచెం లోగా వస్తే ఒక్క వీడియోకి అడ్జస్ట్ చేసుకోండి. సో ఇంకా మనం వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నంత మా ఊరే, మ్యాక్సిమం మా ఊర్లోనే ఈ రికార్డింగ్ అంతా ఉంటుందన్నమాట, వీడియో రికార్డింగ్ అనేది. అయితే ఒక్క సెల్ఫ్కే స్టార్ట్ అయిపోయింది. పెట్రోల్ పోసిన తర్వాత ఒక్క సెల్ఫ్కే స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి మీకు బండి జర్క్ ఇచ్చింది అనుకోండి, పెట్రోల్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం 1 కిలోమీటర్ కూడా మీరు వెళ్ళలేరు. SP 125 తోటి ఇలా ఉంటుందన్నమాట. ఇవి ఉప్పు నీళ్ళ కాలువలు, డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతాయి ఈ కాలువలు. ఇక్కడ చేపలు పడుతూ ఉంటారన్నమాట. స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు అక్కడ సముద్రం కనిపిస్తుంది. సో ఇది మనం తీసుకెళ్ళిపోద్ది వెళ్తే ఇటువైపు నుంచి సముద్రానికి. నేను చూపిస్తాను వెళ్ళే దారిలో బీచ్.
పీస్ఫుల్గా ఉంది కదా బీచ్. ఇంకాస్త ముందుకెళ్ళొచ్చు, కాకపోతే ఇసుకలో కష్టపడాలి. రైడ్ చేద్దామా? ట్రై చేద్దాం. ఓకే, పర్లేదు. ఎస్, ఐ థింక్ బ్యూటిఫుల్ సీన్ ఇప్పుడు మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. బీచ్ బయట సరదాగా నడుపుతున్నాను బండి. అయ్యయ్యో, సో సాడ్. సో ఎప్పుడు ఇంతే. ఈ సముద్రపు తాబేళ్ళు తన పిల్లల్ని చూసుకోలేవంట, బయట గుడ్లు పెట్టేసి లోపలికి వెళ్తాయి. సో వాటి పిల్లలు గుడ్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్గా సముద్రాన్ని చూస్తే తన తల్లిలాగా ఫీల్ అయ్యి గబగబా వెళ్ళిపోతాయంట. పెద్ద తాబేలు చనిపోయింది. సో సాడ్. రెస్ట్ ఇన్ పీస్. బ్యూటిఫుల్ కదా, సూపర్ ఉంది, రియల్లీ సూపర్. ఇందాకంటే దిగింది కానీ ఇప్పుడు కష్టం. ఓ మై గాడ్, చాలా కష్టంగా ఉంది. ఇంకొకసారి ట్రై చేద్దాం. ఓ మై గాడ్, ఫైనల్లీ వచ్చేసాం. ఎస్, ఓ మై గాడ్. గాయస్, మధ్యలో గోప్రోకి ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో తప్పలేదు, ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. నేను వెళ్ళేటప్పుడు చూసుకోలేదు, 70% ఉంటే సరిపోయింది అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ సరిపోలేదు అది. సో ఇప్పటికైతే 25.7 కిలోమీటర్స్ అయితే తిరిగింది, మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇప్పటికైతే హాఫ్ లీటర్కి 30 కిలోమీటర్లు అంటే ఈజీగా 60 కిలోమీటర్ల లీటర్కి అయితే వస్తుందని చెప్తుందన్నమాట. చూద్దాం ఇంకెంత దూరం పోద్దాం. సో 35 వస్తే మాత్రం హైలైట్. సో 1 lakh కిలోమీటర్లు తిరిగిన తర్వాత కూడా అయ్యయ్యో, జర్కింగ్ స్టార్ట్ అయింది, స్లైట్లీ జర్కింగ్ స్టార్ట్ అయింది. సో చూద్దాం ఎంత దూరం పోతుందో. ఓ మై గాడ్, జర్కింగ్ స్టార్ట్ అయింది, థ్రాటల్ రెస్పాన్స్ లేదు. ఓ థ్రాటల్ రెస్పాన్స్ అయితే పూర్తిగా ఆగిపోయింది. 30.7కి 30.7, 31 కూడా కాదు. ఇప్పుడే అనుకున్నాం ఇంకా బెటర్గా మైలేజ్ వస్తుందేమోనని. చూద్దాం మళ్ళీ స్టార్ట్ అయిద్దామో. ఒకసారి చెక్ చేద్దాం. సో రెస్పాన్స్ అయితే లేదు. సో స్టార్ట్ అయింది. చూద్దాం. kilometers. Oh,
థ్రాటల్ రెస్పాన్స్ మళ్ళీ మిస్ అవుతుంది, ఇంకా కష్టమే. ఐ థింక్ ఇంకా కష్టమే. సో ఫైనల్లీ ఆగిపోయింది. ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. గాయస్, ఇది ఫైనల్గా SP 125cc యొక్క 1,00,000 కిలోమీటర్లు దాటిన తర్వాత మైలేజ్ 32.5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో 32.5 అంటే మనం హాఫ్ లీటర్ పోసాం కాబట్టి 1 లీటర్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 65 కిలోమీటర్లు అనమాట, 65 kmpl. సో నేను ఎట్లా నడిపానంటే ఎకానమీలో నడిపాను. సో 65 kmpl అయితే వస్తుంది. హైవే మీద అయితే కంటిన్యూస్గా వెళ్తాం కాబట్టి ఎక్కడ స్టాప్ ఉండదు కాబట్టి మనం కొంచెం బెటర్ ఒక 3-4 కిలోమీటర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఆల్మోస్ట్ 68-70 దాకా పొందొచ్చు. ఇప్పుడు నేను కంటిన్యూస్గా విలేజ్ బ్యాక్ డ్రాప్లో నడిపాను. చాలా అంటే ఏ ఒకటి అడ్డొస్తాయి, కుక్కలో, మనుషులో, లేదా స్పీడ్ బ్రేకర్స్, అండ్ ప్రతి ఊరికి ఆఫ్ చేసుకుంటూ ఉండాలి వెహికల్. ఇలా బ్రేక్స్ కూడా టచ్ చేస్తూ మనం గేర్ డౌన్ అప్ చేస్తుంటాం కాబట్టి సో ఇక్కడ మనకి 65 అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే 71 kmpl అయితే చూపిస్తుంది అనమాట. అంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మీకు 71 kmpl చూపిస్తుంది ఇక్కడ. సో మనం ఒక 5 కిలోమీటర్లు తగ్గించుకోవాలంటూ ఉంటాను. సో 66-65 యావరేజ్ మైలేజ్కి ఒక 5 కిలోమీటర్లు ఎప్పుడు తగ్గించుకోమని చెప్తాను. అంత యాక్యురేట్గా అయితే మాత్రం ఈ వెహికల్స్ అయితే మాత్రం అంత యాక్యురేట్ సెన్సార్స్ అయితే మెయింటైన్ చేయమన్నమాట. నేను ఎందుకు ఒక 5 కిలోమీటర్లు తగ్గించుకోండి, మీకు యావరేజ్ మైలేజ్లో 5 కిలోమీటర్లు తగ్గించుకుంటే మీ రియల్ మైలేజ్ అని చెప్తుంటాను. సో ఫైనల్లీ అయితే మాత్రం ఇక్కడ 71 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనకైతే మాత్రం 65 kmpl మైలేజ్ అయితే వచ్చిందన్నమాట. సో గమనించవచ్చు. ఫైనల్గా ఇది హోండా SP 125cc సంబంధించిన కంప్లీట్ మైలేజ్ స్ట్రక్చర్ అన్నమాట. ఆల్మోస్ట్ ఇది 1,00,000 కిలోమీటర్లు దాటిన బైకు. సో నాకు ఎప్పుడు హైవే మీద నేను రైడ్ చేస్తూ ఉన్నప్పుడైతే హైవే మీద నాకు మంచి మైలేజ్ ఇచ్చేది. సో ఇప్పుడైతే మాత్రం ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్లో చాలాసార్లు బ్రేక్ డౌన్ చేస్తున్నాను కాబట్టి సో ఆటోమేటిక్గా మైలేజ్ అయితే మాత్రం 5 కిలోమీటర్స్ నేను అనుకున్నట్లుగానే తగ్గిందన్నమాట. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లుగా అయితే వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా కూడా హైప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే మంచి మైలేజ్ బండి కోసం చూస్తున్నట్లయితే 125cc సెగ్మెంట్లో ప్యూర్ కమ్యూటర్ SP 125 ఈ యొక్క మైలేజ్ టెస్ట్ వీడియోని అయితే మాత్రం ఒక షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.